హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనానికి సంబంధించినటువంటి డబ్బులనేవి ఈసారి మీరు ఈ 2 చేయకపోతే గనక మీకు డబ్బులనేవి రావని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే ఇదే మీకు లాస్ట్ ఛాన్సు. అయితే ఆ 2 ఏంటి? ఎప్పటి వరకు చేయాలి? సో, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానెల్‌ని ఫాలో అవుతారండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. నోటిఫికేషన్‌లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారేంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఖాతాల్లో అంటే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులైతే జమ చేయబోతున్నారు. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని 1వ తరగతి నుండి ఇంటర్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, కాలేజీల్లో చదువుకునేటటువంటి విద్యార్థులకు ఈ సొమ్ము అయితే అందిస్తుంది. పిల్లలను చదివించాలంటే సామాన్య మధ్యతరగతి ప్రజలకు భారంగా అయితే మారడంతో దీంతో ఏపీ ప్రభుత్వం ప్రతి ఏటా అంటే ఒక్కొక్క సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అయితే అందిస్తుంది. ఇక గత ఏడాది చూసుకున్నట్లయితే మనకు జూలై 15 నుండి తల్లికి సంబంధించినటువంటి ఖాతాల్లో అయితే డబ్బులనేవి జమ చేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక ఈ 2 అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. ఒకవేళ చేసుకొని వారు ఉంటే గనక వెంటనే చేసుకోండి. ఆల్రెడీ చేసుకొని ఉంటే గనక మీరు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. తల్లికి వందనం పథకం కింద డబ్బులు పడాలంటే తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ చేసుకొని ఉండాలి. అలాగే మనకు బ్యాంక్ అకౌంట్‌ను ఎన్‌పీసీతో మ్యాపింగ్ చేసి ఉండాలి. బ్యాంకుకు వెళ్లి ఈ 2 పనులనేది పూర్తి చేసుకోవాలి. ఈ నెల 15వ తేదీలోగా ఇది మీరు పూర్తి చేసుకోకపోతే మీకు డబ్బులనేది డెబిట్ కావని చెప్పేసి చెబుతున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం గత ఏడాది కూడా ఎన్‌పీసీ మ్యాపింగ్ చేసుకోకపోవడంతో చాలామంది లబ్ధిదారులకు డబ్బులనేది పడకుండా చాలామంది ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేశారు. అయితే దీంతో బ్యాంకుకు వెళ్లి ఎన్‌పీసీ మ్యాపింగ్ చేసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే సూచిస్తుంది. దీనివల్ల నగదు పొందడంలో ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఇక బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్‌గా ఉండాలి. అలాగే ఇందుకోసం ప్రతి ఏడాది ఒకసారైనా కేవైసీ అనేది పూర్తి చేయాలని చెప్పేసి సో, ఇవన్నీ మీరు ఈ 2 మీరు పూర్తి చేసుకోవాలండి. ఇక బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి ఆధార్‌తో లింకప్, బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి మొబైల్ నంబర్ లింకప్, ఎన్‌పీసీ లింకప్. సో, ఇవన్నీ మీరు చేసుకుంటేనే మీకు ఈ డబ్బులనేవి పడతాయి. ఒకవేళ మీరు చేసుకోకపోతే గనక ఈసారి మీకు డబ్బులనేవి పడవు. పడకపోతే మళ్ళీ మీకు ప్రాబ్లమ్ అవుతుంది. సో, మళ్ళీ మీరు ఈ ఆఫీసుల చుట్టూ పేపర్లు తీసుకొని తిరగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. జాగ్రత్తగా మీరు ప్రతి ఒక్కరు ఆచితూచి సో, ఇవి చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకొని మీరు చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ చేసుకొని ఉంటే గనక నో ప్రాబ్లమ్, మీరు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.